హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఇప్పుడు అందరూ టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3 హీరోస్ అని కేటగిరైజ్ చేస్తున్నారు. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఈ నలుగురు సీనియర్ హీరోసే మన టీఎఫ్ఐకి 4 స్తంభాలుగా ఉండేవారు. దసరా లేదా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు, మినిమం 2 హీరోస్ మూవీస్ రిలీజ్ చేస్తారు. వాళ్ళ మధ్య మంచి హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. దసరాకి 2 హీరోలు వస్తే నెక్స్ట్ సంక్రాంతికి మరో 2 వచ్చేవాళ్ళు. అలా కొన్ని ఇయర్స్ పాటు ఈ నలుగురు టీఎఫ్ఐని ఏలారు. ఆ సీనియర్ హీరోస్ అప్కమింగ్ మూవీస్ లైనప్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మంచి క్రేజ్ ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్తో పవర్ఫుల్ లైనప్ రెడీ చేసుకున్నారు. అవేంటో చూసే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే టైర్ 1 అండ్ టైర్ 2 హీరోస్ అప్కమింగ్ క్రేజీ కాంబోస్ మూవీ లిస్ట్కి సంబంధించి వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి. చూసేసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇన్ ద లిస్ట్, ఒక దశాబ్దం పాటు నెంబర్ 1 ప్లేస్లో మన టీఎఫ్ఐని ఏలిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రీసెంట్ మూవీ వాల్తేర్ వీరాయ్తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టి మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకునే లోపే బోలా శంకర్ డిజాస్టర్ అయింది. సో ఆయన లైనప్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఆయన నెక్స్ట్ ఫిలిం బింబిసారాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠతో చేస్తున్నారు. మూవీ నేమ్ విశ్వాంబర. ఇదొక సోషియో ఫ్యాంటసీ మూవీ. మ్యూజిక్ బై కీరవాణి గారు. హీరోయిన్ వచ్చేసి త్రిష. ఈ మూవీ బడ్జెట్ 250 crores. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్లో విఎఫ్ఎక్స్ బాగాలేదని గట్టిగా సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అందుకే సంక్రాంతికి రావాల్సిన మూవీ రిలీజ్ లేట్ అయినా పర్లేదు, అవుట్పుట్ మాత్రం బాగుండాలని చాలా జాగ్రత్తగా టీం మొత్తం విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తుంది. ఎప్పుడో అంజీ మూవీ తర్వాత ఇప్పుడే మన బాస్ని సోషియో ఫ్యాంటసీ జానర్లో చూడటం. ఈ మూవీ కోసం బాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిటింగ్. ఈ మూవీ ఈ 2025లోనే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ చిరంజీవి గారికి మంచి కంబ్యాక్ అవ్వాలని ఆశిద్దాం. నెక్స్ట్ 100% సక్సెస్ రేట్తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావుపూడితో ఒక మూవీ ఉంది. షైన్ స్క్రీన్ సినిమా ఈ మూవీకి ప్రొడ్యూసర్. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యాక్షన్ ఎలిమెంట్స్. వింటేజ్ చిరంజీవి గారి కామెడీని అనిల్ రావుపూడి స్టైల్లో చూడాలని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ మూవీ కూడా ఆ రేంజ్లో హిట్ అవ్వాలని ఆశిద్దాం. నెక్స్ట్, నాని మూవీ దసరాతో మంచి మాస్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలతో కూడా ఒక మూవీ ఉంది. నాని ఈ మూవీకి ప్రొడ్యూసర్. శ్రీకాంత్ ఓడెల చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. ఒక ఫ్యాన్ మూవీ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో మనం చాలా మూవీస్లో చూసాం. ఒక వైలెంట్ మాస్ ఫ్యాన్ సంభవం లోడింగ్ అన్నమాట. దసరా కన్నా మాస్ అండ్ వైలెంట్గా ఉండబోతుంది ఈ మూవీ. నెక్స్ట్, వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ కొల్లితో ఇంకో మూవీ ఉంది. మూవీ నేమ్ పూనకాల లోడింగ్. ప్రొడ్యూసర్ మళ్ళీ మైత్రి మూవీ మేకర్సే. మళ్ళీ వాల్తేర్ వీరయ్య లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మన బాస్ లైనప్. ఒకదానికి మించి ఇంకొకటి ఉంది. సీనియర్ హీరోస్ నలుగురిలో బాస్ లైనప్పే మంచి క్రేజీ కాంబినేషన్స్తో ఉంది. సందీప్ రెడ్డి వంగతో కూడా ఒక మూవీ ఉందని టాక్ నడుస్తుంది. అది గనక అఫీషియల్ అయితే ఆ రాజకం లోడింగ్ అంతే. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, కింగ్ నాగార్జున గారు. ఆయనకి చాలా ఇయర్స్గా మంచి కమర్షియల్ సక్సెస్ లేదు. బంగారు రాజు నా సామిరంగా హిట్ అయినా ఆయన రేంజ్ సక్సెస్ కాదు. అందుకే హీరోగా కాకుండా ఈసారి మల్టీ స్టారర్గా 2 మూవీస్లో చేస్తున్నారు. శేఖర్ కమల డైరెక్టర్గా, ధనుష్ హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ కుబేరా. అందులో నాగార్జున గారు స్పెషల్ రోల్లో పర్ఫామ్ చేయబోతున్నారు. రష్మిక మందన హీరోయిన్. ఈ మూవీ టీజర్ అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నాగార్జున గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు కాబట్టి ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వి విల్ సీ. నెక్స్ట్, రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో కూలీ మూవీ రాబోతుంది. అందులో విలన్గా యాక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం నాగార్జున గారు విలన్గా చేస్తున్నారు. దట్ టు రజనీకాంత్ గారు హీరో అండ్ ఎల్సీయూ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో. ఈ మూవీ కూడా ఎల్సీయూలో పార్టే అని గట్టిగా టాక్ వినిపిస్తుంది. విలన్గా నాగార్జున గారు ఎలా ఉండబోతున్నారో అని అక్కినేని ఫ్యాన్స్ అంతా ఈగర్గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ 2025లోనే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్, యాక్చువల్లీ ఆయన 100th మూవీ మోహన్ రాజా గారితో ప్లాన్ చేశారు. బట్ సెట్ అవ్వక ఇప్పుడు తమిళ డైరెక్టర్ నవీన్తో చేద్దాం అనుకుంటున్నారు. 100th ఫిలిం అంటే మైల్ స్టోన్ మూవీ కాబట్టి గట్టిగానే ప్లాన్స్ జరుగుతున్నాయంట. ఇదొక యాక్షన్ మూవీ. కేఈ జ్ఞానవేల్ రాజా సూర్య గారి కజిన్ ఈ మూవీకి ప్రొడ్యూసర్. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని ఆశిద్దాం. ఒక యంగ్ డైరెక్టర్తో ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. అఫీషియల్గా న్యూస్ ఏం రాలేదు, చూద్దాం ఏమవుతుందో. ఇది కింగ్ నాగార్జున గారి లైనప్. ఆయన అప్కమింగ్ మూవీస్ అన్నీ మంచి సక్సెస్ అవ్వాలని ఆశిస్తాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, విక్టరీ వెంకటేష్ గారు. 2024 సంక్రాంతికి వచ్చిన సైంధవ్ డిజాస్టర్ అయింది. బట్ ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారు.
వరల్డ్ వైడ్ 300 crores ప్లస్ గ్రాస్ కలెక్షన్స్తో మూవీ ఇంకా థియేటర్స్లో రన్ అవుతుంది. సైంధవ్ లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్తో చేదు అనుభవం ఎదురైందని ఆయన స్ట్రాంగ్ జోన్ కామెడీ అని అర్థం చేసుకున్నారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కూడా ఒక ఎంటర్టైనింగ్ మూవీతో రాబోతున్నారు. శ్రీ విష్ణు కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. శ్రీ విష్ణు మూవీ సామాజ వర్గమనకి స్టోరీ రైటర్ భాను బొగ్గవరపు ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీతో చూడాలి వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో మంచి హిట్ అందుకున్న వెబ్ సిరీస్ రానా నాయుడుకి సీజన్ 2 రాబోతుంది. సీజన్ 2 టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ చాలా బాగుంది. సీజన్ 2 మీద మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి రానా నాయుడులో వెంకీ గారి క్యారెక్టర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే కొంచెం సిరీస్ బోల్డ్ ఉంటుంది అండ్ వెంకీ గారి డైలాగ్స్ కూడా. బట్ సిరీస్ అయితే వరల్డ్ వైడ్ చాలా మందికి నచ్చింది. దగ్గుబాటు ఫ్యామిలీ ఇలా డిఫరెంట్ అటెంప్ట్ చేయడం గ్రేట్ అనిపించింది. తరుణ్ భాస్కర్తో ఒక మూవీ ఉందని తరుణ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఆ మూవీ క్యాన్సిల్ అయింది అనుకుంటా. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాంకి సీక్వెల్ ఉందని డైరెక్టర్ అనిల్ రావుపూడి గారే కన్ఫర్మ్ చేశారు. అది మళ్ళీ ఇంకో సంక్రాంతికి వస్తుందని చెప్పారు. అది కూడా మంచి బ్లాక్ బస్టర్ పొంగల్ అవ్వాలని ఆశిద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్ ద లిస్ట్ నందమూరి బాలకృష్ణ గారు. ఆయనలాగా కన్సిస్టెంట్గా హిట్స్ ఇవ్వడం వేరే ఏ సీనియర్ హీరో వల్ల అవ్వట్లేదు. అఖండ నుంచి స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ వచ్చిన వీరసింహారెడ్డి తర్వాత వచ్చిన భగవంత్ కేసరి, ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్తో సహా అన్ని మూవీస్ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి. అదే ఊపులో నెక్స్ట్ అఖండ 2 కూడా రాబోతుంది. ఈ సీక్వెల్కి బడ్జెట్ 100 crores. ఈ మూవీ అఖండాన్ని మించి ఉంటుందని బోయపాటి శ్రీను గారు చెప్పారు. తమనన్న మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ గాడ్ మూడ్లోకి వెళ్ళి బీజం ఇస్తే అఖండ 2 కూడా ఇంకో సక్సెస్ అవుతుంది బాలయ్య గారికి. ఈ మూవీ ఈ ఇయర్ సెప్టెంబర్ 25కి రిలీజ్ అవుతుంది. బాలయ్య గారి ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం. నెక్స్ట్ వీరసింహారెడ్డితో మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఇంకో మూవీ అనౌన్స్ చేశారు. ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్సే. ఈసారి కూడా నరసింహానాయుడు సమరసింహారెడ్డి మూవీస్ రేంజ్లో ఈ మూవీ ఉంటుందని చెప్పారు గోపీచంద్ మలినేని. ఇది కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా బాలయ్య గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో ఒక మూవీ ఉంది. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సింబా అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. బట్ ప్రశాంత్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్తో ఆ మూవీ డైరెక్ట్ చేస్తా అనడంతో ఈ మూవీ ప్రెజెంట్ ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. బాలకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 999 మ్యాక్స్ కూడా ఉండొచ్చు. ఆయన హీరోగా నటించిన మూవీ ఆదిత్య 369కి ఇది సీక్వెల్. బాలకృష్ణ గారు డైరెక్టర్ అండ్ హీరోగా ఆయన కొడుకు మోక్షజ్ఞాన్ని పెడదామనుకుంటున్నారు. ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఆతురతతో వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఈ లైన్లో ఉన్న ఫస్ట్ 2 మూవీస్ హిట్ అయితే బాలకృష్ణ గారు టోటల్ 6 హిట్స్తో డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టే. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియోలో మీకు నచ్చిన కాంబినేషన్ అండ్ మీరు ఏ మూవీ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.